హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబా కలాక్స్కి. అనుకుంటాం పెద్దవాళ్ళైపోయి మనకి ఇంత వయసు వచ్చింది, అంత వయసు వచ్చింది, మనకి ఎంతో అనుభవం ఉంది, మనం ఎంతో తెలివైన వాళ్ళం, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. కానివ్వండి, అనుభవం అన్నది కూడా ఎలా వస్తుంది? ఎక్స్పీరియన్స్, అనుభవం ఎలా వస్తుంది అనుకుంటాం. దేనివల్ల వచ్చింది అని అందరికీ ఒకటే వస్తుంది. ఎందువల్ల వచ్చింది అంటే వయసు వల్ల వచ్చింది. ఒక్క వయసు వల్ల అనుభవం రాదండి. వయసుతో కొంతవరకు రావచ్చు, కానీ మనకి తగిలిన దెబ్బలు, గాయాలు, మానసిక గాయాలు, జీవితంలో అవమానాలు, కొంతమంది ఉంటారు, ఒకళ్ళు ఎక్కువ చూస్తారు, ఒకళ్ళు తక్కువ చూస్తారు, రకరకాల మనుషులు, వాళ్ళ మాటలు, ఏదో నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కేస్తారంటారు. అలా వంకర టింకర మాట్లాడే మనుషులు ఉంటారు చూసారు, వాళ్ళు ఎంత గాయపరుస్తారో మనుషుల్ని. అలాంటి మాటలు, ఇలాంటివన్నీ కూడా మన పడే బాధలు, మన పడే సమస్యలు, ఇవన్నీ కూడా మనకి జీవిత పాఠాలు నేర్పిస్తాయి. అనుభవంతో జీవిత పాఠాలు నేర్పేవి ఇవేనండి. ఒక్క వయసుతో వచ్చే అనుభవంతో మనం ఏమీ నేర్చుకోం కూడాను. అప్పుడు కొంచెం అహంకారంతో వచ్చిన అనుభవం వస్తుంది తప్ప, ఇదేంటంటే గాయపడ్డ మనసు, గాయపడ్డ శరీరం, గాయపడ్డ ఆలోచనలు ఇవి ఉంటాయి చూసారా, వాటితో వచ్చిన అనుభవాలు చాలా చాలా వేరుగా ఉంటాయి. వయసు కాదండి, గాయాలే మనిషికి అన్నీ నేర్పిస్తాయి. ఈ ఎక్స్పీరియన్స్ అంటే వయసా లేక గాయాల, ఫస్ట్ ఈ పాయింట్ తెలుసుకోండి. జీవితంలో నిజమైన అనుభవం ఎలా వస్తుంది? గాయాలిచ్చే పాఠాలండి ఏ పుస్తకాల్లోని, ఏ గ్రంథాల్లోని ఎక్కడా జరగవు. ఎవరి జీవితంలో గాయం వాళ్ళ జీవిత పాఠం నేర్పిస్తుంది. ఎవరిది వాళ్ళకే, ఒకరితో కంపారిజన్ లేదు. నాకు ఒక రకమైన గాయం, నాకు ఒక రకమైన అనుభవం, మంచి అనుభవాలు అవచ్చు, చేదు అనుభవాలు అవచ్చు. నావి నాకే, మీవి మీకే. అవునా కదా? అందరివి ఒకేలా ఉంటాయని ఎక్కడా రాసిలేదు. కొంచెమన్నా తేడా ఉండు, అబ్బా నీది నాది ఒకటే అనుభవం అంటాం ఫ్రెండ్స్ తోటో చుట్టాలతో. కానీ ఎక్కడో దగ్గర చిన్న పాయింట్, 2-3 పాయింట్లన్నా తేడా వస్తుంది. అవే మనకి జీవిత పాఠాలు అవుతాయి. జీవిత పాఠాలు అనేదండి వయసుతో నేర్చుకోం, అనుభవంతో నేర్చుకుంటాం. వయసు కాదు మన గురువు, అనుభవమే. మనకు పడ్డ గాయాలు, మన అనుభవాలు ఉంటాయి చూసారా, అవే మన గురువులు. బాధలే మన నిజమైన టీచర్లు కూడానండి. జీవితంలో అనుభవం అంటే కేవలం వయసు పెరగడం కాదు, మనం ఎదుర్కొన్న బాధలు, కష్టాలు, ఇలాంటివేనండి మన జీవితంలోనే మనకి జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ఈ వీడియోలోనండి మీ అనుభవం ఏమిటి, అది ఎలా వస్తుంది అసలు అనుభవం? కొందరు చిన్న వయసులోనే పెద్ద పెద్ద వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. విషయాలన్నీ తెలుసుకుందాం, స్కిప్ చేయకుండా వినండి. అవునా కాదా కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. వీడియో చూసేయడం కాదండి, వినేయడం కాదండి. ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలా కాదు ఇలా కూడండి, నేను చెప్పినవన్నీ కరెక్ట్ అవుతాయని కూడా మీరు కొన్ని సజెషన్స్ ఇవ్వండి. అలా కాదు ఇలా చేయండి, ఇలా చెప్పండి, లేకపోతే ఇలా మాట్లాడండి, ఇది తప్పు చెప్పారండి, ఇది కరెక్ట్ అండి అని చెప్పండి. తెలుసుకుంటే దిద్దుకుందుకు అవకాశం ఉంటుంది కదా. ఇకమండి వీడియోలకి. చాలామంది ఈ మాట అంటూ ఉంటారండి, వాళ్ళకి అన్నీ తెలుసు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళ వయసు ఎక్కువ కదా, వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది, వాళ్ళు ఏవైనా చెప్తారేమో, వాళ్ళకి తెలుసునేమో, వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళ వయసు పెద్దది కదా, ఇలా అంటూ ఉంటారు. అది చాలామంది అంటూ ఉంటారు. కానీ అది ఎవ్వరికీ తెలియంది ఏంటంటే, ఫ్రెండ్స్ అందరం కూర్చున్నా కూడా ఈ మాట అంటూ ఉంటారండి. ఏమని, మీరు పెద్దవాళ్ళు, మీకు అన్నీ తెలుసును, మిమ్మల్ని ఉట్టిది, మనకన్నా తెలివైన వాళ్ళు ఎంతసేపు అంటే అవతల వాళ్ళ వయసు ఎత్తు చూపించడానికి అంటారో తెలియదు, అవతల వాళ్ళు చిన్న చూపు చేయడానికి అంటారో తెలియదు, ఎందుకంటారో తెలియని అసలు వాళ్ళు తెలివితేటల ముందు, వాళ్ళ అనుభవం ముందు మనం ఏమీ కాదు. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు పెద్ద ఉంటాం, ఒకటేమో మనం ఉంటాం, కానీ 5 ఏళ్ళకి వాళ్ళు ఎంత ముదిరిపోయిన పెద్దవాళ్ళు అవుతారు మనకన్నాను. అతి తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు తెలివితేటల, వాళ్ళ అనుభవం ఎక్కువ, మన అనుభవం ఎక్కువ. అంగీకరించకండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని పెద్దవాళ్ళు, మీ అనుభవం ఎక్కువ అంటే ఎప్పుడూ ఒప్పుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడూ కూడానండి మనకన్నా మన తర్వాత జనరేషనే తెలివైన వాళ్ళు, అనుభవస్తులు కూడాను. మనకి వయసు ఒకటే వచ్చింది, మిగిలిన అనుభవాలు మన రోజుల్లో అంత లేవు. ఇప్పటి రోజుల్లో చాలా ఎక్కువ మంది, చాలా ఎక్కువ ఎదురు దెబ్బలు తిన్నవాళ్ళు ఉన్నారు. అసలు నిజం తెలుసుకోవాలంటేనండి, ఈ అనుభవం అన్నది వయసుతో వస్తుందా? కాదు, ఎదురు దెబ్బలు తింటారు చూస్తారా, అలాంటి వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకునేదంటే
అనుభవం అన్నది వయసుతో రాదు, ఎదురు దెబ్బలు తిన్న వాళ్ళకే ఎక్కువ ఉంటుంది అని నేను చెప్తున్నాను. విషయం గమనించండి, కొంతమంది చిన్న చిన్న వాళ్ళే ఉంటారు, చిన్న వయసే ఉంటుంది, కానీ వాళ్ళు చిన్న వయసులోనే ఎంత మెచ్యూరిటీ సంపాదిస్తారోనండి. కొంతమంది పెద్దవాళ్ళం అవుతాం, కానీ చిన్నపిల్లల్లాగా ఆలోచిస్తూ ఉంటాం. అవునా కదా? అంటే వాళ్ళకి అంత చేదు అనుభవాలు జీవితంలో ఎదురవ్వకపోతే వాళ్ళంత మెచ్యూరిటీ రాదు. చిన్నపిల్లలాగా ఆలోచిస్తాం, చిన్నవాళ్ళలాగా మాట్లాడతాం, చిన్నవాళ్ళలాగా ఆడతాం, పాడతాం. అదేంటి మెచ్యూర్ అనుకుంటారు చూసిన వాళ్ళు, వీళ్ళకి ఇంత వయసు వచ్చినా సిగ్గులేదు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇంకా వీళ్ళ మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదా ఏంటి ఇంత వయసు వచ్చిన అంటారు. ఇది వయసుతో రాదు, కేవలం మన తగిలిన ఎదురు దెబ్బల వల్లే వస్తుంది. చెప్పాను కదా, ఎందుకంటేనండి వాళ్ళ జీవితాల్లో ఎదురైన సమస్యలతోటి, ఎదురు దెబ్బలతోటే వాళ్ళకి అన్ని మెచ్యూరిటీలు వస్తాయి. మనం చిన్న వయసులో చాలా కష్టాలు ఎదుర్కొంటారు అనుకోండి, చిన్న వయసులో చాలా నేర్చుకుంటారు, బాధ అర్థమవుతుంది, మానవ సంబంధాల యొక్క విలువ కూడా తెలుస్తుంది వాళ్ళకి. అదేనండి, ఎంత వయసు వచ్చినా కొంతమంది జీవితాలేంటి వడ్డించిన విస్తరిలాగా ఉంటాయి అంటారు కదా, గోల్డెన్ స్పూన్తో పుట్టేవంటారు, వడ్డించిన విస్తరి నీ జీవితం ఉంటారు చూసారా. వాళ్ళు కష్టాలు ఎదుర్కోలేదనుకోండి, పెద్ద అంటే సమస్యలు చిన్న చిన్న వస్తాయి, కొంతమందికి పిల్లలతో వస్తాయి, పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. అలా సమస్యలు ఎదుర్కోలేదనుకోండి, వీళ్ళు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోలేరు. వాళ్ళ వయసు పెరిగింది తప్ప అనుభవం లేదు వాళ్ళకి. గాయం అంటున్నా కదా, గాయం అంటే ఏంటండి, కేవలం శరీరానికి తగిలిన గాయం కదండి, మన మనస్సుకి తగిలిన గాయాలు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అంతే కదా, ఎంతో అనుభవం అయ్యి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత ఎంత పూర్తిగా జీవితం మారిపోతుందో, ఎంత సాఫీగా అయిపోతుందో, అప్పుడు అమ్మో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఉండాలి ఆలోచించుకునే శక్తి పెరుగుతుంది. ఆలోచించుకొని మన జీవితాన్ని ఇంకో మార్గంలోకి పెట్టుకోగలుగుతాం. ఫెయిల్ అయిపోదాం అనుకోండి, ఇన్ కేస్ ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఎలాగా, మనకి ముందు తగిన గాయాల వల్ల మళ్ళీ అలా కాదు ఇలా ప్రయత్నం చేద్దామని సక్సెస్ సాధిస్తాం అండి. ఎవరికైనా బాధ, అవతల వాళ్ళ బాధ యువతల వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? ఎవరైతే ఆ బాధను అనుభవించున్నారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి అవతల వాళ్ళ బాధ ఏదో ఎద్దు పుండు కాకి నొప్పి అని, కాకెళ్ళి పొడుస్తుంది ఎద్దు మీద, దానికి ఎందుకు నొప్పి ఉంటుంది? ఆ నొప్పి ఎద్దుకుంటుంది, పొడుస్తుంటే అని బాధపడుతూ ఉంటుంది. అలాగేనండి, మన అవతల వాళ్ళ బాధలు మనకెందుకు ఉంటాయి? నొప్పులు అనిపించవు, ఏదో కావాలంటే ఓ 4 ఊరడింపు మాటలు సార్ ఏదో చెప్పిస్తాం, కానీ నిజమైన బాధ ఏమిటో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళకే అందుకేనండి ఎక్కువ సమస్యలు వచ్చినా ఏమొచ్చినా తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇతరుల బాధలు ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ పుస్తకాల్లో చదివితే వస్తాయి అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో రావు. ఇవన్నీ జీవితంలో అనుభవించిన వాళ్ళకి జీవితం నేర్పిన పాఠాలు అన్నమాట. అంతేనండి, ఎప్పుడు కూడా ఎవరినైనాను వాళ్ళ వయసును బట్టి చూసి ఏదో పెద్ద అనుభవం ఉన్నవాళ్ళు అనుకోకండి. వాళ్ళు ఏం బాధలు పడ్డారో కొంచెం తెలుసుకున్నారంటే, వాళ్ళకి ఏ సమస్యలు అనుకోండి, వాళ్ళు అప్పుడు మీరే అంటారా ఆయనకి ఏం తెలుసులేవా, ఆవిడకి ఏం తెలుసులే, ఏదో చెప్పిస్తుంది, బాధ నాకు ఎక్కువ ఉంది అనుకుంటూ ఉంటాం. అవును కదా? ఎందువల్ల? వాళ్ళకి అలాంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కోలేదు, వాళ్ళకి ఎలా తెలుస్తాయో బాధలు, మీకు ఎలా పరిష్కారం చూపిస్తారు? చూపించలేరు. ఎప్పుడు కూడా ఎదుటివాళ్ళ వయసును బట్టి వాళ్ళ అనుభవాలు అంచనా వేయకండి. చిన్న వాళ్ళు కూడాను వాళ్ళ అనుభవాన్ని బట్టి కొన్ని జీవిత సత్యాలు చెప్తారు. ఎందుకంటేనండి, అతను చూసిన జీవిత సత్యాలండి మనం చూసిన దానికంటే కఠినమైనవి చూసుంటాడు, ఎన్నో కష్టాలు చూసుంటాడు, ఎన్నో సమస్యలు బాధలు చూసుంటాడు. అందుకే అతని జీవితం పాఠం చదివేశాడు పూర్తిగా చిన్న వయసులోనే. ఆ జీవిత సత్యాలు చెప్పగలుగుతాడు అతను. మనం కూడానండి మన జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఎన్నింటినో ఎదుర్కొంటాం కదా, వాటిని ఒక శాపాలుగాను అక్కడ ఇదిగా ఏదో తిట్టుకుంటూ ఎవరో చెప్పారు, ఎవరో ఏదో అన్నారో చేసాం కదండి. అవి మన జీవిత పాఠాలు, మనకు మంచిదే జరుగుతుంది, జీవిత పాఠం గొప్ప అనుభవం అయింది, బుర్ర భలే బొప్పి కట్టింది అంటూ ఉంటాను చూసారా, అలా అనుకోవాలి. ఏ గాయమైనానండి, ఏ బాధ అయినానండి, ఏ సమస్య అయినండి మనని బలహీనలు చేస్తుంది. అందుకే మేము ఇలా అయిపోయాం, మేము బలహీనలు అయిపోయి ఉంటాం కదా. అది బలహీనలు అవ్వండి, బలంగా తయారవుతాం. మళ్ళీ ఆ సమస్య వచ్చినా మనం ఎంత బలంగా అంటే, ఒకసారి పడ్డ సమస్య మళ్ళీ రాదని ఏం లేదు కదా, వస్తుంది. వచ్చినప్పుడు ఎంతో బలంగా తట్టుకొని నిలబడి ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలో చక్కగా నిర్ణయం తీసుకోగలుగుతాం. వచ్చిన గాయాలని సరి అయిన దృష్టిలో చూసి సరిగ్గా ఆలోచించామనుకోండి, కరెక్ట్ వేలో
అది మనల్ని గ్యారంటీగా బలంగా మారుస్తుందని నా ఉద్దేశం అండి. జీవితంలో ఎప్పుడైనా బాధపడితే ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించాలి, ఈ గాయం నాకేం నేర్పింది అని ఆలోచించండి. అప్పుడు మనం గ్రహించగలుగుతాం, ప్రతి కష్టం వెనకాతల, ప్రతి బాధ, సమస్య వెనకాతల ఒక మంచి పాఠం ఉందని మనకు అర్థమవుతుంది. అప్పుడు మన ప్రతి గాయం వెనకాతల నుండి ఒక మంచి మార్పు కూడా వస్తుంది. అందువల్లే నాకు ఈ మార్పు వచ్చిందని కూడా మనకు అర్థమవుతుంది. నేనండి ఇవాళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. అయితే వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను కదా, చెప్తాను. ఇప్పటి నుంచి ఇలా అనుకోండి, నాకు వచ్చిన గాయాలు ఓడించడానికి కాదు, నాకు జీవిత పాఠం నేర్పడానికి వచ్చాయి అని అనుకోండి. అనుభవం అన్నది వయసుతో రాదు. మనకి వచ్చిన ప్రతి సమస్య, బాధలు కూడానండి, ఈ గాయం కూడా మనకొక గురువుగా అన్నీ నేర్పిస్తాయి. వీడియో అయితే మీరు కూడా ఏమన్నా ఇలా జీవిత పాఠాలు నేర్చుకున్నారా? నేర్చుకుంటే కామెంట్లో పెట్టండి, ఎలా ఉందో చెప్పండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఏ పాయింట్ మనం ఈజీగా చేసుకోగలం, ఏది మార్చుకుంటే మనం సంతోషంగా ఉండగలమో, అంటే గాయాల అనుభవాలు ఎలా తెలుస్తాయి అనేది ఏ టైంలో తెలుస్తుందో మీకు అర్థమైందా? అర్థమైతే ఏమిటి ఒకే ఒక్క మాటలో సమాధానం పెట్టండి. జీవితం మనల్ని పరీక్షిస్తుంది, నో డౌట్. ఇప్పుడు జీవితంలోని సుఖాలే ఉండవు, కష్టాలే ఉండవు, రెండూ వస్తుంటాయి, వెళుతూ ఉంటాయి. అందుకే దాన్నే పరీక్ష అంటాం. జీవిత పరీక్ష అంటే అదే. ఆ కష్టాల నుంచి బయటపడడం, సుఖాల్లోనే రెచ్చిపోకుండా ఉండడం, అని అదే మనల్ని రాటు పోటుగా తయారు చేస్తుందండి. ఇదే ఇవాళ వీడియో. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.